మార్కులు పెట్టి కంటి మీద కొడుకు లేకుండా చేయకండి అని చెప్పింది. వాళ్ళు మాకు చెప్పిన మాట ఏంటంటే, మేము ఎక్కడ కూడా ఇల్లు కూలగొడతలేము, ఎక్కడ కూడా ఇల్లు కూలగొడతలేము, ఏ ఇళ్ళల్లో అయితే ప్రజలు నివసిస్తున్నారో ఆ ఇళ్ళ జోలికి పోతలేమని చెప్పింది. మేమన్నాం, చెప్పే మాటకు జరుగుతున్న పనికి పొంతలు లేకుండా పోయింది. నువ్వు ఒకటి చెప్తున్నావు, ఒకటి చేస్తున్నావు, దొంగ లెక్కలు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని మేమన్నాం. నేను చాలా చెల్లెల్లా అసలు ప్రభుత్వాలే 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం పట్టాలు ఇచ్చి 40-50 ఏళ్ళ క్రితమే రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసి చిన్న చిన్న కంపెనీలలో పనిచేసి కూలి పనిచేసి కట్టుకున్న వాళ్ళు ఒక జనరేషన్ త్యాగం చేస్తే ఆ ఇల్లు నిర్మాణమైంది. ఇవాళ వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ డిమార్కెట్ చేసి కట్టలు కూడా పోసిండ్రు, ఫెన్సింగ్ వేసిండ్రు. ఇప్పుడు వచ్చి నువ్వు చెడగొడతా అంటున్నావు. ఒకవేళ నువ్వు నిజంగా అంటే ఆనాడు ఏ ముఖ్యమంత్రి అయితే దీనికి ఆ ప్రభుత్వం ఇచ్చిందో పర్మిషన్లు, ఏ అధికారులు అయితే ఇచ్చిందో వాళ్ళు ముక్కు నేలకు రాసి మామూలు తప్పు చేసిండ్రు, ఇక మేము దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి మాకు మనం మాట్లాడుతున్నాం. కానీ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యమంత్రి అనేక మంది పోతారు, జడ్జిలు ఉంటారు, కేసు ఉంటుంది, జడ్జి పోతే మళ్ళీ జడ్జి వస్తాడు, కమిషనర్ ఉంటాడు, కమిషనర్ పోతాడు, మళ్ళీ కమిషనర్ వస్తాడు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి మీరు అనవసరంగా పేదలతో గోక్కుండాలి, మీరు పేదలతో గోక్కుండాలి మంచిది కాదు. మీ ప్రభుత్వం పేదల కోసం అని చెప్పి ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో హామీలు దేవుడరు. నువ్వు కొత్త ఇళ్ళ జాగాలు ఇస్తా అని చెప్పినావు, కొత్తగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినావు, నౌకర్లు ఇస్తా అని చెప్పినావు. నౌకర్లు ఇచ్చుడు దేవుడెరువు, కొత్త పట్టాలిచ్చుడు దేవుడెరువు, కొత్త ఇల్లు కట్టించుడు దేవుడెరువు. మేము స్వయంగా కష్టపడి కట్టుకున్నాం ఆ ఇళ్ళను కూల్చేసే అధికారం నీకు ఎక్కడిదని చెప్పి మనం చాలా అడిగినాం. కానీ వాళ్ళకి ఎందుకో పోయే కాలం ఉన్నట్టున్నది. ఆనాడు ఆ గవర్నమెంటు